నమస్కారం బీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బ్లూ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు వెల్లడి. అమరావతి నుంచి నెల్లూరు వరకు ఆక్వా కారిడార్ అభివృద్ధికి ప్రణాళిక, ఆక్వా రంగం అభివృద్ధికి కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట మొక్క నాటాలన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దరిద్రీ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపిన డిప్యూటీ సీఎం, మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలని ఆకాంక్ష. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న హోంమంత్రి అనిత. చెట్ల పెంపకం పర్యావరణాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నో వెహికల్ డేగా నిర్వహిస్తున్నామన్న హోంమంత్రి. 15 రోజుల యోగా పండుగకు సర్వం సిద్ధం. ఈ నెల 7న పోలీస్ టీం యోగా కార్యక్రమం. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిత్య యోగా ప్రజలు విజయవంతం చేయాలన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర్ బాబు. భవిష్యత్ అంతా బ్లూ ఎకానమీదేనని, భారతదేశ బ్లూ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. వికసిత భారత లక్ష్యాలను చేరుకోవడంలో ఆక్వా రంగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన సీ ఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్ షాప్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆక్వా రంగ అభివృద్ధికి తన ప్రభుత్వ దార్శనికతను, భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరించారు. భారతదేశ సముద్ర ఆహార ఉత్పత్తిలో ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు గణాంకాలతో వివరించారు. భీమవరం brackish water aquaculture in Andhra Pradesh. Just now he has announced Kakinada port modernization also. And also he asked me, if you give land, we are going to start regional office of fisheries. Immediately I am offering. Within 15 days, we are going to give office first. After that, how much land you want, I am prepared to give. Immediately, he is going to set up regional office. If there is no regional office of fisheries in Andhra Pradesh, there is no meaning, because we are the main contributors for fishing department. Today, it is a historic meeting. Always we are talking steel, silicon or technology, but today we gathered here to shape the future of an economic revolution through blue economy. That is the future. I am very happy we are all here. A revolution forward, not throughout history. Civilization have flourished wherever water flowed. The Nile River nurtured Egypt. The Indus River sustained one of the world's largest civilization, that is ancient India. We are very fortunate. Godavari and Krishna shaped the prosperity of Andhra Pradesh. Even today, we are contributing aquaculture because of Godavari and Krishna rivers. That is the beauty of Andhra Pradesh. Blue పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచడం కూడా అంతే ముఖ్యమని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడలో బటర్ఫ్లై పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ తయారు చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి చెట్టు వాతావరణ మార్పుల దుష్ప్రభావాల నుంచి భూమిని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల వంటి ప్రదేశాల్లో సీడ్ బాల్స్ ను వెదజల్లేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. హృదయపూర్వక ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున 2 అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి దేశం నలుమూలల ఒక చెట్టు నాటాలంటే ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి
ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్క నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందనే సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. చెట్ల పెంపకం పర్యావరణాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నో వెహికల్ డేగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా పాటించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం సైకిల్పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. రామవరపాడు రింగ్లోని ఎస్ఎల్వి గ్రీన్ మోడస్ నివాసం నుంచి ఆటనగర్లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు ఆమె సైకిల్ పై వెళ్లారు. అనంతరం ఫైర్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతను చాటి చెప్పారు. నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పర్యావరణ దినోత్సవంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సైకిల్ యూసేజ్ పెరగాలి, అదేవిధంగా బ్యాటరీ వెహికల్ యూజ్ చేయాలి, మొక్కలు నాటాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు వైజాగ్లో మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా సైకిల్ ర్యాలీ కూడా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేమందరం కూడా సైకిల్ మీద వెళ్ళి మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా చేయడానికి మేమందరం కూడా సిద్ధపడ్డాం. దానిలో భాగంగానే ఈరోజు సైకిల్ మీద మాకెంతో గర్వకారణమైన, మాకెంతో నిజంగా చెప్పాలంటే ఒక ప్రైడ్ కింద భావించాలి సైకిల్. ఆ సైకిల్ మీద విజయవాడ పురవీధుల్లో 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజే తిరగడం అనేది నిజంగా చాలా హ్యాపీ, చాలా గర్వంగానే ఉంది. ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నానండి, ప్రజలందరినీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనే కాకుండా మీ ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాటరీ వెహికల్స్ని యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం సైకిల్ యూజ్ చేయడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, మనకున్న 24 గంటలు, మన జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో మన గురించి అంటూ మనం ఆలోచించుకొని చేసుకునే ఒకే ఒక గంట, ప్రతి ఒక్కరు 24 గంటలు 1 గంట మాత్రం మన గురించి మన ఆరోగ్యం గురించి మనం పాటుపడాలి. దాని గురించి కొంచెం కష్టపడితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సైకిల్ వినియోగాన్ని పెంచండి, అదేవిధంగా బ్యాటరీ వెహికల్స్ వినియోగాన్ని పెంచి పర్యావరణ పరిరక్షణకి తోడ్పాటు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓన్లీ ఈ నెల 7 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవమైన 21వ తేదీ వరకు పండుగల యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. జిల్లాలోనూ ఊరువాడ యోగా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామన్నారు. కలెక్టర్ లక్ష్మీష, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, అడిషనల్ సిపి కేజీవి సరిత, సమన్వయ శాఖల అధికారులతో కలిసి యోగాంధ్ర 2026పై కలెక్టరేట్ శ్రీ ఏవిఎస్ రెడ్డి హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికి యోగాను చేరవేయడం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటును పెంపొందించే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 7న పోలీస్ సిబ్బందితో బీఆర్టీఎస్ రోడ్లో థీమాటిక్ యోగా, ఈ నెల 10న పవిత్ర సంగమం వద్ద, 13వ తేదీన బెర్మా పార్క్ వద్ద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నిత్య యోగా కార్యక్రమం జరుగుతుందని, రైతులు, మహిళలు, యువత, వైద్యులు, కార్మికులు, విద్యార్థులు, క్రీడాకారులు, వయోవృద్ధులు, ఉపాధ్యాయులు ఇలా వివిధ వర్గాలకు ఇందులో భాగస్వాములు చేరున్నట్లు వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలో కార్యాచరణ ప్రణాళిక ఉంది. దాని గురించి మనందరికీ తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 7 నుంచి జూన్ 21 తారీఖు 2026 రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తబడుతున్న మహోత్తర యోగా ఉద్యమమే యోగాంధ్ర 2026. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటింటికి యోగాను చేరువేయడం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటుగా పెంపొందించడం దీని ప్రాధాన్య లక్ష్యం. దీంట్లో భాగంగా థీమ్ యోగా కార్యక్రమం 7వ తారీఖు పోలీసు సిబ్బందితో పాటు బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించడం జరుగుతుంది. అదైన తర్వాత పర్యాటక ప్రాంతాల్లో కూడా పవిత్ర సంగమం దగ్గర 10వ తారీఖును, అలాగే
బరం పార్క్ దగ్గర 13వ తారీఖున కూడా 500 మందితో అక్కడ యోగా అవగాహన కార్యక్రమం అలాగే యోగా శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు యోగాంధ్ర 2026లో భాగంగా యోగా పోటీల కార్యక్రమాలు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యోగా పోటీలు నిర్వహించబడతాయి. పోటీలో విభాగాలు చూసుకుంటే మనం సోలో, గ్రూప్ యోగా, ఆసనాసు, అలాగే ప్రాణాయామ, యోగా క్విజ్, వ్యాస రచన, నినాదాలు అంటే స్లోగన్ రచన, ఈ విభాగాల్లో ముఖ్యంగా పోటీలు ఉంటాయి. అలాగే వయో విభాగాలు చూసుకుంటే జూనియర్ 10 నుంచి 18 సంవత్సరాలు, యువ విభాగము 19 నుంచి 35 సంవత్సరాలు, సీనియర్ విభాగము 35 సంవత్సరాలు పైబడివారు. ఇది ఏ లెవెల్లో జరుగుతాయి కాంపిటీషన్ అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ప్రతి స్థాయిలో విజేతలు తదుపరి స్థాయికి అర్హత పొందుతారు. ఇంకా శిక్షణ కార్యక్రమాల్లో ఈ ట్రైనింగ్ మాస్టర్ ట్రైనర్స్ దాదాపు ఇప్పటికే 200 మంది లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళు జిల్లాలో ఉన్నారు. దీంతోపాటు ఇంకొక 100 మంది ట్రైనింగ్ ఇచ్చి మాస్టర్ ట్రైనర్గా తీర్చిదిద్దబడతాయి. అదైన తర్వాత యోగా శిక్షకులు, మాస్టర్ ట్రైనర్ కాకుండా యోగా ట్రైనర్స్ విలేజ్ లెవెల్లో, అన్ని కార్పొరేషన్స్ లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో 5000 మంది పైగా యోగా ట్రైనర్స్కి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5000 మంది యోగా టీచర్స్ ప్రజలకు యోగా శిక్షణ కార్యక్రమాల్ని 15 రోజులు. మొక్కల పెంపకంతో కాలుష్యాన్ని నియంత్రించవచ్చునని, పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని ఎన్డీఏ కూటమి మాజీ కార్పొరేటర్లు మరియు కూటమి నేతలు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భవానీపురం ఎన్డీఏ కార్యాలయం ఆవరణలో మరియు పరిసర ప్రాంతాలలో కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, కూటమి మాజీ కార్పొరేటర్లు, కూటమి నేతలు మరియు సుజనా మిత్ర కోఆర్డినేటర్లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నేతలు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలి అంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని తనపై చేస్తున్న వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం విజయవాడలోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మచిలీపట్నంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చేందుకు నిర్వహించిన ఎస్ఐఆర్ సమావేశాలకు వ్యక్తిగత విమర్శలకు వేదికగా మార్చడం దురదృష్టకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడం, పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జిల్లా అధ్యక్షుడి బాధ్యత అని, అలాంటి వేదికలపై తన గురించి అసత్య ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గడిచిన 2-3 రోజులుగా నేను మీడియాతోనే తక్కువ ఉంటాను. నేను ఫౌల్ లాంగ్వేజ్ వాడను, అది మీకు కూడా తెలుసు, విచ్ ఐ హేట్ ఇట్. అలాగే ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను బలంగా జనంలోకి తీసుకెళ్ళడానికో, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం చేస్తారు, ప్రభుత్వంలో ఏమైనా తప్పు చేస్తుంటే లోపాలను ఎత్తి చూపించడానికో పనిచేయాల్సిన జిల్లా పార్టీ అధ్యక్షుడు పేర్ని నాని గారు సర్ ప్రోగ్రాం పెడుతుంటే వాటి మీద పనిచేస్తే బాగుంటుంది. సర్ ప్రోగ్రాం పెడితే అది బూత్ లెవెల్ ఏజెంట్లు బిఎల్ఓలతో చెక్ చేసుకుని ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంకి వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అవి ఎంతవరకు సబబు అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా మచిలీపట్నంలో మళ్ళీ ఆ సర్ మీటింగ్ పెట్టి, ఆ సర్ మీటింగ్ అనేది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే నా గురించి అక్కడ మాట్లాడటం వల్ల వాళ్ళకేం అర్థమవుతుందో నాకైతే అర్థం అవ్వలేదు. వాళ్ళు వచ్చింది ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చారు, బిఎల్ఏలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ. అక్కడ ట్రైనింగ్ నా గురించి చెప్తాక ఏముంది అక్కడ? ఇది హాస్యాస్పదంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆయన ఎందుకు మీడియాకి అంత రావాల్సిన అవసరం? నేను ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళి, ఎవరి ఇష్టాలు వాళ్ళి, ఎవరి లైఫ్ వాళ్ళది. ఆయన నరేంద్ర మోడీ గారిని పెట్రోల్ ధరలు పెంచగానే విమర్శిస్తాడు, భారత ప్రధానమంత్రి గారిని. పోనీ ఆ స్టాండ్ మీద ఉంటాడో ఉండడో, తక్షణం వెంటనే మళ్ళీ పావు గంటకు అరగంటకు ఇదే ప్రెస్ మీ జర్నలిస్ట్ సోదరులకే మళ్ళీ నేను విత్డ్రా చేసుకున్నా అని చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో మాడతాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని విమర్శిస్తున్నాం. లేదు చంద్రబాబు నాయుడు గారిని పోనీ విమర్శించినట్టు ఉండకుండా మళ్ళా నా కేసు విషయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు హుందాగా వ్యవహరించారు, ఆయన మంచి నాయకుడు. అదే దీంట్లో అన్ని కంటెంపరీ అయ్యి ప్రామాణికంగా ఆలోచిస్తే ఏది అర్థం కాని పరిస్థితి. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఏదో చేద్దామని ఆయన పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో ఆయన ఆ రోజున సమయం సరిపోదు, నేను తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నానని చెప్పారు. ఆయన
ఆ రోజు 19లో ఆయన విడిగా పోటీ చేశారు. 24లో రాష్ట్రంలో మరిన్ని హ్యాక్థాన్లు నిర్వహించి సైబర్ సెక్యూరిటీలో మరింత మంది నిపుణులను తయారు చేయడమే తమ లక్ష్యమని ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ కృష్ణమోహన్ తెలిపారు. రాష్ట్రంపై సైబర్ అటాక్స్ జరగకుండా నిపుణులను రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ లో నిలపాలన్నదే తమ అభిమతమని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ సెక్యూరిటీ హ్యాక్థాన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్న్షిప్ లెటర్లు, సర్టిఫికెట్లు ఏపీ టీఎస్ఎండీ మల్లవరపు సూర్యతేజతో కలిసి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి సైబర్ సెక్యూరిటీ హ్యాక్థాన్ లో ప్రతిభ కనబరిచిన 30 మందిని ఇంటర్న్షిప్ కోసం ఎంపిక చేస్తామని వివరించారు. 6 నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొందిన వీరికి నెలకు 10,000 రూపాయల చొప్పున ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. సైబర్ మోసాలు రాష్ట్రంలో పెరిగాయని, రోజు 200 మంది వరకు ఈ తరహా మోసాలకు గురవుతున్నారని వివరించారు. సైబర్ మోసగాళ్ల వినూత్న రీతిలో చేస్తున్న మోసాలకు నిపుణులు అడ్డుకట్ట వేస్తారన్నారు. మీ మన్నమోహన్ కృష్ణని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ చైర్మన్ని. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారి మార్గదర్శకంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీ సేవలను మరింత విస్తృతపరచడానికి, డిజిటల్ పాలనను ముందుకు తీసుకెళ్ళటానికి ఎన్నో రకాల సేవలతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, అప్లికేషన్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ అండ్ ఆడిటింగ్, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్స్ జారీ, ఆధార్ వ్యాలిడేషన్, ప్రొక్యూర్మెంట్, ఇలా ఎన్నో సేవలతో ఈ రాష్ట్రంలో టెక్నాలజీ పరంగా రాష్ట్రం ముందుకెళ్ళడానికి ఏపీటీఎస్ నిరంతరం కృషి చేస్తుంది. ఇప్పుడే వచ్చిన మా ఏపీటీఎస్ ఎండి మల్లవరపు సూర్యతేజ గారికి స్వాగతం. ఇవాళ మీతో ముఖ్యంగా 3 విషయాలు పంచుకోవాలని చెప్పేసి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ 2026 ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఈ డిజిటల్ యుగంలో ప్రపంచవ్యాప్తంగా సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాబ్లం. మన భారతదేశంలోనూ విపరీతంగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సైబర్ మోసాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో సైబర్ సెక్యూరిటీ నిపుణులను మరింత మందిని తయారు చేయడానికి, మా వంతుగా ఈ రాష్ట్రానికి మరింతగా సేవలు అందించడానికి ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్, ఒక రాష్ట్ర స్థాయి హ్యాకథాన్ని ఇటీవల నిర్వహించాం. వేలాది మంది ఈ హ్యాకథాన్కి అప్లై చేశారు. దానిలో బెస్ట్ పర్ఫార్మర్స్ని. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలని కోరారు. 63వ డివిజన్ ఊడా కాలనీ మెయిన్ రోడ్ లో 58వ డివిజన్ అమెరికన్ హాస్పిటల్ పక్కన ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతి ఇంటి ముందు ఒక మొక్క నాటి దానిని సంరక్షించే బాధ్యతను ఇంటి యజమానులకే అప్పగించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపడుతున్నామన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రంలో కోట్లాది మొక్కలు నాటడానికి అన్ని రకాలుగా కూడా అన్ని సిద్ధం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రజల్ని భాగస్వాములు చేసి మా అక్క చెల్లెల్ని వాళ్ళకే బాధ్యత పెట్టి వాళ్ళ ఇంటి ముందు మొక్క నాటడంతో మొక్క ఇవ్వటం మా వంతు. దానికి గార్డు మొక్కను పెట్టినాక వాళ్ళకి ఐరన్ మెష్ సెక్యూరిటీ గార్డు, దాని గార్డును కూడా నియమించడం మా బాధ్యత. దాన్ని పెంచే బాధ్యత, దాన్ని ఏమీ డ్యామేజ్ కాకుండా చూసుకునే బాధ్యత మా సోదరిమణులకే, ఇంటి యజమానులకే అప్పచెప్పే విధంగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ
చెట్లు నాటుతాం అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఇది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టాం. ఇవాళ ముఖ్యమంత్రి కాడి నుంచి అందరం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మరి అందరూ కూడా డివిజన్ పార్టీ నాయకులు, ఎక్స్ కార్పొరేటర్లు అందరూ కూడా ఇదే పని మీద మొక్కలు నాటుతాను. మొక్కలు కాపాడుకోవటం మనందరి బాధ్యత. ఎందుకంటే పర్యావరణం చూస్తున్నాం. ఇవాళ ఎండాకాలం వచ్చిందంటే పిట్టలా రాలిపోతున్నారు వడదెబ్బలు తగిలి. అందులో విజయవాడ నగరం ఎండలకి మారిపోయారు. దీన్ని ఆ ఎండల్ని జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఉడా కాలనీ 63వ డివిజన్. ప్రతి మొక్కకి ఆ ఇంటి ముందున్న మహిళని బాధ్యురాలుగా చేస్తూ మొక్కకి ట్రీ గార్డ్ కానీ మొక్కను కానీ విఎంసి తరపున సమకూర్చడం జరిగింది. పెద్ద ఎత్తున మొక్కలు పంపిణీ కార్యక్రమం చేసిన విఎంసి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇప్పుడు చూస్తున్నాం కదా మనం ఈ విజయవాడ ఎండలు వడదెబ్బకు కానీ మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎల్నినో కూడా ప్రపంచం మొత్తం మీద వ్యాప్తి చెంది విపరీతమైన వేడి ఉండడం మూలన ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. దీనివలన రాబోయే రోజుల్లో పర్యావరణ హితంగా ఉండి చల్లగా మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 63వ డివిజన్ మరి ఎమ్మెల్యే శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు చేతుల మీదుగా ఉడా కాలనీ మెయిన్ రోడ్డు మీద మొక్కలు నాటడం జరిగింది. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరికి బాధ్యత అండి. ఇంటి స్థానికులకు కూడా చెప్తున్నాము, మొక్కలు నాటండి, ప్రతి ఒక్కరు పరిరక్షణని కాపాడండి అని చెప్పేసి. మరి ఇది అందరూ బాధ్యతగా తీసుకోవాలి, స్థానికంగా ఉన్నోళ్ళు కూడా అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 63వ డివిజన్ ప్రజానీకానికి మరి నాయకులకు మరి ఈరోజు ఏదైతే మా ప్రియతమ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు 63వ డివిజన్లో ఉడా కాలనీలో ఏదైతే అభివృద్ధికి స్ఫూర్తిదాత మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే మొక్క మనిషికి ఎంత ఆక్సిజన్ అందిస్తుందో అలాగే ప్రతి ఒక్క ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కను నాటి ఆ మొక్కను కాపాడుకోవడమే మన బాధ్యత. దానికి మా ఎమ్మెల్యే గారు స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ ఇది స్మార్ట్ సిటీగా ఉడా కాలనీ ఎంతో అభివృద్ధి చేస్తూ ప్రతి ఇంటి ముందు మొక్క నాటి వాళ్ళకు పిలిచి ఈ మొక్కను కాపాడుకుంటే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో గృహ నిర్మాణ పథకాల అమలుకు అవసరమైన భూముల సేకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించిన బోండా ఉమా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. శాసనసభ్యుని కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే ప్రజా దర్బారు నిర్వహిస్తూ ఉన్నామో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇది ఉపయోగపడుతూ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అర్జీకి సమాధానం ఇస్తున్నాం, ప్రతి అర్జీని పరిష్కరిస్తున్నాం, ప్రతి అర్జీని ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా పంపిస్తూ ఉన్నాం. మళ్ళీ వాళ్ళకి ఆ అర్జీ విషయం ఎక్కడ ఉంది, ఎప్పుడు పరిష్కారం కాబడుతుంది అనేది కూడా వ్రాతపూర్వకంగా ఇస్తూ ఉన్నాం. అట్లాగే తోపుడు బళ్ళు, కుట్టు మిషన్లు ఏదైతే అప్లై చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకి మా సొంత నిధులతో కుట్టు మిషన్లు, తోపుడు బళ్ళు, టిఫిన్ బళ్ళు, ఇస్త్రీ బళ్ళు అందజేస్తూ ఉన్నాం. అంటే ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి కొలది ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయటంలో నిత్యం ప్రజల దగ్గరే ఉంటా ఉన్నాం. ప్రజలు ఏ సమస్యలు అయితే ఉన్నారో ఆ సమస్యల మీద వచ్చి అర్జీ పెట్టుకుంటూ ఉన్నారు. ఎక్కువగా ఇళ్ళు, పెన్షన్లు అనేది వస్తూ ఉన్నాయి. ఇళ్ళు అర్బన్లో ఇంకా స్థల సేకరణ జరగలేదు. దానివల్ల మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఒక 1000 ఎకరాల ల్యాండ్ వరకు కావాల్సి ఉంది. దానికి నున్న, జక్కంపొడి, కొత్తూరు, తాడేపల్లి వైపు పాతపాటి ఇటేపు చూస్తూ ఉన్నాం.
అవి దొరికితే వెంటనే మొదలు పెడతాం. అట్లాగే పెన్షన్లు కూడా జూలై ఆగస్టులో వితంతు వృద్ధాప్య వికలాంగ పెన్షన్లు కొత్తవి దాదాపు 15 లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఆ 15 లక్షల మందికి త్వరలోనే శుభవార్త తెలియజేస్తాం. ఏది ఏమైనా ఇచ్చినటువంటి ప్రతి హామీ గుర్తుంది, ప్రతి హామీని నెరవేర్చేదాకా. కాలుష్య నివారణతో పాటు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు సైకిల్ వాడకం ఎంతగానో దోహదపడుతుందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కని పెంచాలని పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ సైకిల్ వినియోగాన్ని పెంచాలని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ కొరకు 2014-2019 మధ్య అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లక్షలాది మొక్కలు నాటితే తదుపరి 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ తాను ఎక్కడకు వెళితే అక్కడ చెట్టు నరికించాడని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విమర్శించారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో ఆయన ఎక్కడికి వెళ్లినా చెట్లను నరికివేసే సంస్కృతి కనిపించేదని, చంద్రబాబు మొక్కేయండి అంటూ పర్యావరణ పరిరక్షణకు పిలుపునిస్తే గత ప్రభుత్వం చుక్కేయండి అంటూ మద్యం నినాదాల ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆటోనగర్లోని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం ఆవరణలో ఉసిరి, మామిడి వంటి పర్యావరణానికి మేలు చేసే మొక్కలను టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ నాటారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు సైకిల్పై కార్యాలయానికి చేరుకుని సైకిల్ వినియోగంపై ప్రజల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో గద్దె అనురాధ మాట్లాడుతూ విశాఖపట్నం విమానాశ్రయం నుంచి సభా ప్రాంగణం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైకిల్పై ప్రయాణించడం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. దినోత్సవాన్ని కాకుండా ప్రతిరోజు కూడా మనం ఒక జీవన విధానంగా మనం మొక్కలు నాటాలి. మన ఎక్కడ ఆఫీసుల్లో కానివ్వండి, మన ఇంటి చుట్టూ ప్రాంతాల్లో కానివ్వండి, మన రోడ్లకు ఇరువైపులా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెట్లను నాటాలి, పచ్చదనాన్ని పెంపొందించుకోవాలి. అదేవిధంగా సైకిల్ వాడకం అనేది పెంచుకోవాలి. ఈ సైకిల్ వాడకం పెంచుకోవడం వల్ల మనం ఇంధనాన్ని పొదుపు చేయగలుగుతాం. మరి అదేవిధంగా పర్యావరణాన్ని మనం కాపాడుకోగలుగుతాం. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించటం, మరి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ హరితాంధ్రప్రదేశ్ అన్నారు. అదేవిధంగా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి చెత్త సేకరణ చేసి ఆ చెత్తని కూడా ప్లాస్టిక్ను విడగొట్టి మళ్ళీ దాని నుంచి సంపదను సృష్టించి, అంటే వీటన్నిటి మూలంగా ప్రజల్లో ఒక అవగాహన కల్పించటం. మనం ఒక 4 రోజులు మన ఇంట్లో చెత్త పేరుకుపోతే ఎంత అపరిశుభ్రంగా ఉంటుంది, ఎంత ఇబ్బందిగా మనం ఫీల్ అవుతాం, మనందరం కూడా చూస్తాం. ఆ విధంగా మనం ఇవాళ ఆ చెత్తని శుభ్రం చేసి ప్లాస్టిక్ని వేరు చేసి దాని నుంచి మళ్ళీ సంపదను సృష్టించి ఇదంతా కూడా ఆయన దార్శనికత, ఒక ఆలోచన. మన పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, చెట్లు నాటాలి, సైకిల్ వినియోగం పెంచాలి, ప్లాస్టిక్ని వాడకం తగ్గించాలి. మరి ఆ రకంగా ఇవాళ మేము ఇక్కడ జిల్లా ఆఫీసులో ఎన్టీఆర్ మరి జిల్లా ఆఫీసులో కూడా మొక్కల్ని నాటుతున్నాం. ఉసిరి మొక్కలు, మామిడి మొక్కలు, ఇవన్నీ కూడా మన పర్యావరణాన్ని పరిశుభ్రం చేసేవి. అదేవిధంగా ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఈ సైకిళ్ళు వేసుకుని మా దగ్గరికి ఇక్కడికి రావటం జరిగింది. ఇవన్నీ కూడా సైకిల్ వాడకాన్ని పెంచాలి అని చెప్పి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక కార్యక్రమంగా తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై కూటమి ప్రభుత్వం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, వాడదాం, సైకిల్ వినియోగాన్ని పెంచుదాం, వాడదాం. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బ్లూ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర బిందువుగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు వెల్లడి. అమరావతి నుంచి నెల్లూరు వరకు ఆక్వా కారిడార్ అభివృద్ధికి ప్రణాళిక, ఆక్వా రంగం అభివృద్ధికి కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట మొక్క నాటాలన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
దరిద్రీ రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపిన డిప్యూటీ సీఎం మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలని ఆకాంక్ష. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న హోంమంత్రి అనిత. చెట్ల పెంపకం పర్యావరణాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడి. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నో వెహికల్ డేగా నిర్వహిస్తున్నామన్న హోంమంత్రి. 15 రోజుల యోగా పండుగకు సర్వం సిద్ధం. ఈ నెల 7న పోలీస్ థీమ్ యోగా కార్యక్రమం. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిత్య యోగా ప్రజలు విజయవంతం చేయాలన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.